సాత్వికంతో దేవునికి వాక్యాన్ని అంగీకరించాలని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. దేవుని మహిమకులునిగా. సో ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు సాత్వికం కలిగి ఉండాలని బైబిల్ తెలియజేస్తా ఉన్నాడు? అదే యేసు ప్రభువారు చెప్పాడు కాబట్టి, తను ఉన్నాడు కాబట్టి, తను అది కాబట్టి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో చక్కటి మాట ఏమంటో తెలుసా? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తు ప్రభువారు సాత్వికుడు. ఆయన సాత్వికుడు కాబట్టి క్రైస్తవులుగా మనందరినీ దేవుని వాక్యం ఎలా ఉండమంటుంది? సాత్వికము కలిగి ఉండమంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెబుదాం. మీకు విషయం తెలుసా? బైబిల్లో ఒక వ్యక్తికి ఈ పేరు పెట్టబడింది. ఎవరైనా నిర్గమాకాండంలో కనిపిస్తాడు. ఆయన పేరేంటి? మోషే. మోషేని గురించి బైబిల్ చాలా ఇష్టం ఉంది. దేవుడే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. మోషే నా ఇల్లంతటిలో ఎలాంటి వాడట? నమ్మకస్తుడు. మోషే మిక్కిలి భూమి మీదన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే ఒక ఐగుప్తిని చంపేశాడు. వినండి చాలా జాగ్రత్తగా. మోషే 10 ఆజ్ఞల పలకలను ఇశ్రాయేలు పాపం చేస్తా ఉంటే వారిని విసిరేశాడు. ఇప్పుడు చెప్పండి, మోషే మీద సాత్వికం ఉందా? మరి బైబిల్ అని చెప్తుంది, దేవుడు అని చెప్పాడు. ఒక విషయం చెప్పంటారా? మోషే 2 సందర్భాల్లో 3 సందర్భాల్లో తన కోపాన్ని వ్యక్తం చేశాడు తప్ప తన జీవించే జీవిత కాలంలో ఎన్నడూ కోపాన్ని వ్యక్తం చేయలే. ఒకటి, తన దేశస్తుని, తన సొంత స్వజాతి, తన ప్రజ అయినటువంటి ఇజ్రాయేలుని ఐగుప్తుడు చంపుతున్నాడని చెప్పేసి చంపేస్తాడు. అప్పుడు ప్రభుని ఎరగడం. ఆ తర్వాత పారిపోతాడు. 40 సంవత్సరాలు గొర్రెలు మేపుకుంటాడు. గొర్రెలు మేపుతున్నప్పుడు సాత్వికాన్ని నేర్చుకుంటాడు 40 సంవత్సరాలు. ఆ తర్వాత వస్తాడు, ఇజ్రాయేలు పాపం చేస్తూ ఉంటే వారి మీద కోపం వ్యక్తం చేస్తాడు. ఒకసారి కోపంతో బండను కొడతాడు తప్ప మిగిలిన ఏ టైంలో కూడా మోసే కోపాన్ని వ్యక్తం చేయడు. మనుషులు కాబట్టి అప్పప్పుడు కొన్ని సందర్భాల్లో వ్యక్తం చేస్తూ ఉంటాం. సో అదే మన స్వభావం కాకూడదు. దేవుని పిల్లరా, చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మనం ఎప్పుడు కూడా మనలో కనబడవలసింది సాత్వికం.